ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాల్సిన దానికి ఎక్కడ సమాధానం చెప్పకుండా, ఎక్కడైతే ఇటువంటి రచ్చ చేసేటువంటి విషయాలున్నాయో దీన్నే పట్టుకొని ఇదేదో జరగరాని దూరం జరిగిపోయిందన్నట్టు రకరకాల యాంగిల్స్‌లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అదే సార్ అంటున్నాను. మీ దగ్గర ప్రాపర్ డేటా ఉంటే, ఆయన చెప్పిన దాంట్లో తప్పుంటే, అనలిస్ట్‌లైనా, ఇంటెలెక్చువల్ అయినా అక్కడున్నటువంటి ఇంటెలెక్చువల్స్ కూర్చొని మాట్లాడాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది తప్పు. ఈ లెక్కలు తప్పు, ఇది తప్పు అని చెప్పి మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారా? ఆయన ఎవరు బుచ్చయ్య చౌదరి గారంట. ఆయన వయసు ఎంత సార్? 80 సంవత్సరాలు. నీ కొడుకు వయసున్నంత మనిషిని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నీ తల నరికేస్తాను. సినిమా డైలాగ్‌ని ఆపాదించుకొని మీరు వచ్చి మరి ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఏం అనలేక ఊరుకున్నాం గాని సార్. ఇదే మాటలు? ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద లేవనెత్తండి అయ్యా. ఎన్ని రోజుల నుంచి చూస్తానో నేను. ఎప్పుడు ఆయన పెట్టిన తర్వాత తోక ఏదో అంటారు ఆయన. గతంలో ఒకసారి ఏమో కార్పొరేట్ కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ సంథింగ్ ఏదో డైలాగ్ అన్నారు ఆయన. దాన్ని పట్టుకొని 4-5 రోజులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడేమో ఈ రప్పా రప్పా డైలాగ్ అంట. దీనికోసం బట్టి 1 వీక్ నుంచి ఇదే పని. దీనికోసం మన దరిద్రమైన నేషనల్ ఛానల్లో కూడా దీనికోసం వాళ్ళ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ వెళ్ళి రప్ప రప్ప డైలాగ్ మాట్లాడడం తప్పు అని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా సార్? ఆయన ఒకసారి భయపడిపోయారా? ఆయన ఒకసారి మాట్లాడితే ఆ ప్లకార్డుని ప్రదర్శించిన వాళ్ళ గురించి మాట్లాడితే తప్పైపోతే వీళ్ళని ప్రెస్ మీట్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్లు పెట్టి లేదంటే పేపర్ల నిండా అవే రాస్తూ పోతే అవి తప్పు కదా? ఆ పట్టుకున్న ప్లకార్డ్ వ్యక్తి కూడా టీడీపీ కార్యకర్త సార్. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయం మనం కాదు. అతనికి మెంబర్షిప్ కార్డు ఉంది ఆ టీడీపీలో. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు అతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని. వీళ్ళు కలుపు మొక్కల్లాగా ఒక 10 మందిని 20 మందిని మా గుంపులలో పంపిస్తున్నారు. మా కార్యకర్తలు వెళ్తుంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. వీళ్ళు పట్టుకొని వీళ్ళ చేతనే వీళ్ళ కార్యకర్తని ప్లక్కార్డు పట్టించి మళ్ళా దాని మీద మళ్ళీ 1 వీక్ అయిపోయిందా? 1 వీక్ నుంచి ఇదే డిబేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమా సార్ ఇదంతా? చక్కగా అన్నం తింటున్నామా? 4 ఏళ్ళు కడుపులోకి వెళ్తున్నాయా? కూలి పని దొరుకుతుందా? పిల్లలకి మంచి చదువు ఉందా? వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉందా? లేకపోతే స్కూల్ పిల్లలకి వెళ్తుంటే మంచి ఫుడ్ పెడుతున్నారా? ఇది కదా కావాలి. బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజలకి ఇదే కావాలి. నువ్వేదో రప్పా రప్పా డైలాగ్ పెట్టావు, దానికోసం నువ్వు డిస్కషన్ పెట్టినా వాళ్ళకి అర్థం కాదు. పోనీ లేకపోతే ఆయన ఏదో కార్పొరేట్ కి ఎక్కువ ఇంకొకరికి తక్కువ అన్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కరెంటు బిల్లులు మోత ఎంత మోదిస్తున్నారండి. 200, 300 వచ్చే వాళ్ళకి వాళ్ళ 1000 రూపాయలు ఎట్లా కట్టుకుంటారు సార్? ఏ విధంగా కట్టుకుంటారు చెప్పండి? ఇన్ని అన్యాయాలు. ఇప్పుడు నేనేమి కాదు సార్, నేను ఎమ్మెల్యే కూడా కాదు సార్. నేను ఇన్ని చెప్తున్నాను కదా, వాళ్ళని దీని మీద ఒక డిబేట్ మాట్లాడమనండి. చేతనైతే ప్రెస్ మీట్ పెట్టమనండి. 2014 నుంచి 19 వీళ్ళు చేసింది ఏంటి? 2019 నుంచి 24 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఇప్పుడు వచ్చిన సంవత్సరానికి మీరు చేసింది ఏంటి అని లెక్కలతోటి, నోటి మాటలతో కాదు, విత్ ప్రూఫ్స్ తోటి, లెక్కలతోటి, సబ్జెక్ట్ తోటి వాళ్ళని ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి. అధికార ప్రతినిధులుగా మేమందరం రెడీ సార్. మేము విసురుతున్నాం సవాలు, వాళ్ళని తీసుకోమను. అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధుల్ని లెక్కలతోటి విత్ సబ్జెక్ట్ తోటి ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఎవరితో అయినా మేము రెడీ. వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదా? లేదు, వీళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ధీమానా? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళ దగ్గర డేటా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జరిగినటువంటి లోటుపాట్లు మనకన్నా వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళు ఎంత భ్రష్టు పట్టించి 2014 నుంచి 19, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన వచ్చే ముందు ఈయన ఖజానాలు ఎంత ఇచ్చారండి? 100 కోట్లేమో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లు ఇచ్చారు. మనం వెళ్ళిపోయేటప్పుడు 2025 ఇల్లు వచ్చేసరికి ఎంత ఇచ్చామండి? మనం 2000 కోట్లు ఇచ్చాం. వేసారా డబ్బులు? అవి కాకుండా ఇప్పుడు దగ్గర దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏ పథకం ఇవ్వకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా, ఎవరికి రూపాయి అప్పచెప్పకుండా ఎలా సార్ వచ్చాయి? ఏం చేశారు? ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయి? ఓ పని చేయమనండి. ఇప్పుడు సంవత్సరం అయింది కదా, ఇదిగో దీనికి ఇంత అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్ వీళ్ళని. అది వీళ్ళకి చాలా అవ్వని పని అండి. వీళ్ళ దగ్గర ప్రాపర్ డేటా లేదు. సబ్జెక్ట్ తో మాట్లాడితే వీళ్ళకి ఒంటి మీద తేళ్లు పాకినట్టు ఉంటాయి. అప్పుడు మేము వెళ్తున్నాం కదండి లైవ్ డిబేట్స్ కి. వెళ్తున్నప్పుడు మేము సబ్జెక్ట్ మాట్లాడితే పర్సనల్ గా మమ్మల్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని చూస్తున్నారు తప్ప
హ్మ్. వాళ్ళు తోటి మాట్లాడడానికి ఏ రోజు వాళ్ళు ట్రై చేయట్లేదు. ఓకే. అలాంటప్పుడు ఇంక ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం సార్ మీరు చెప్పండి? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు సార్. రాబో రోజులలో వీళ్ళకి ఏమంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే తల్లికి వందనం అంటే చెట్టుకేసి కొట్టేయడం. దాన్నే తల్లికి వందనం. వీళ్ళు కొత్త కొత్త పేర్లు మనకి నేర్పించారు ఇవాళ. హ్మ్. నిన్న ఓ చంటి బిడ్డని ఏదో సెల్ ఫోన్ దొంగతనం చేసిందని ఆ అమ్మాయిని ప్లాస్టిక్ ఎట్టి మొహం ఒళ్ళంతా కాల్చేశారు. మొన్న తగరపల్సాలో పావురం దొంగలించారని చెప్పేసి ఒక షాప్ కి 2 బిడ్డల్ని కట్టేసి కొట్టారు. ఈ కట్టేసి కొట్టే ఆచారాలు వీళ్ళు కొత్తగా తీసుకొని వచ్చారండి. హ్మ్. ఇవాళ జరుగుతుంది. కుప్పంలో ఏం జరిగిందండి? కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే కన్న కొడుకు ఎదుటగా 80,000 రూపాయలు ఒక ఆవిడ ఇవ్వాలని చెప్పేసి ఆ టీడీపీ కార్యకర్తని చెట్టుకి కట్టేసి కొట్టినటువంటి వైన్యం. అంత సాహసం ఎందుకు చేస్తున్నారు సార్? మీరు చెప్పండిలేండి. ఇక యెస్. రాజకీయాలు వద్దు. న్యూట్రల్ గా మాట్లాడుకుందాం. అంత సాహసాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అంటే లా అండ్ ఆర్డర్ లేదు సార్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోనే లేదు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆగుద్దనంటే ఇంకొక సంఘటన. మాకు కూడా రోజు పని. ఎందుకంటే తెలుసా రోజు ప్రశ్నించడమే పనైపోతుంది. హ్మ్. చిన్న గ్యాప్ అన్న వస్తుందంటే గ్యాప్ లేదు. రోజుకి అంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 16,800 అగత్యాలు తెలియక ఎన్ననేది దేవుడు ఎరుగు ఇంకా. అంటే గంటకి 3 అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి అనంటే మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాలి సార్ రోజు? యెస్ మీరు మేడం. చెప్పండి. హ్మ్. సో బిడ్డలకి సరైనటువంటి రక్షణ లేదు. బిడ్డలకి సరైన చదువు లేదు. సరైన తిండి లేదు. యువతకి సరైనటువంటి ఫీ రీయింబర్స్‌మెంట్ లేక అల్లాడిపోతున్నారు. ఎగ్జామ్స్ రాయాలనంటే అల్లాడిపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు గిట్టుబాటుల ధర లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్ళిన తర్వాత అప్పుడు సెంట్రల్ మినిస్టర్‌లకి లెటర్‌లు రాస్తారు. ముందు రాయొచ్చుగా మీరు? హ్మ్. ఇవన్నీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నటువంటి మాటలే సార్. ఇక్కడ యోగా చేశారు. నేను వైజాగ్ వాసిగా చెప్తున్నా. యోగా ఏం చేశారు 300,00,00,000 హ్మ్. ఏం చేశారు సార్ వీళ్ళు? ఇక్కడ ఏం చేశారో మాకు తెలుసు. అందరికీ తెలుసు యావత్తు ప్రపంచమంతా. 300 ఖర్చు పెట్టి ఏ ప్రోగ్రామ్ చేశారు సార్ వాళ్ళు? ఆ ట్రైబల్ పిల్లల్ని అనకూడదు గాని 20,000, 30,000 మందిని ఎక్కడి నుంచో బస్సులలో నుంచి తీసుకొనొచ్చి ఇరుకిరుకు గదులలో సరైన కింద మ్యాట్ కూడా ఏసింది లేదు. వాళ్ళ మీద ఓ దుప్పటి కప్పుకోవడానికి ఏం లేదు. ఆ ఒక చీకటి గదిలో బంధించినట్టు బంధించి ఏదో మీ గిన్నిస్ బుక్ రికార్డుల కోసం ఏం చేశారు 2 గంటలకు పిల్లల్ని లేపుకొని 2 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకున్నారు సార్ పిల్లలనందరిని. హ్మ్. ఇంత అన్యాయమా సార్? ఇంత ఘోరం ఉంటదా సార్? యాక్చువల్‌గా మొహమెత్తి ఎప్పుడైతే దుమ్మెత్తి అందరూ అడుగుతుంటే ఇప్పుడేదో ఏదో ఏదో వీడియో తీసుకొనొచ్చేసి ఇట్ట జరిగింది, అట్ట జరిగింది. ఇంకా నయం బస్సులో ప్రయాణించే వాళ్ళు డ్రైవర్ ఏదైనా తప్పు చేస్తే బస్సోళ్ళ మీద అందరి మీద కేసులు పెడతారా?